శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 20వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఒక రోజున నేను శ్రీ బాబాగారి పాదపద్మములకు నమస్కరించి వారి సన్నిధిలో కూర్చుండి, బాబాగారు శ్రీపాద స్వామి వారి లీలా వైభవాన్ని దయతో వినిపించి మాకు పాప నిర్మూలనం చేస్తూ ఉన్నారు. వారిని తర్వాత ఏ భక్తులు దర్శించుకుని ఏ బోధలు పొందినారో వినాలనిపిస్తున్నది. మహాత్ములు లోకోద్ధరణ కొరకే జన్మించుతారు. వారి జగత్ కళ్యాణ కార్యం అనగా పాపులను పరిశుద్ధులను చేయుటయే కదా. వారి బోధలు మా చెవుల ద్వారా మనసుని చేరి మా అంతఃకరణములను శుద్ధి చేయగలవు. కావున మా యందు దయయుంచి వారి లీలామృతమును ప్రసాదించండి అని వేడుకోలుగా అన్నాను. శ్రీ బాబా వారు ముందుగా శ్రీ దత్తాత్రేయుల వారిని, శ్రీపాద శ్రీవల్లభుల వారిని స్మరించుకుందామని ఇట్లు చెప్పారు. తర్వాత కన్నులు మూసుకొని, హే భగవంత, దయావంత, అనగాద్భుత చరిత, కృష్ణాతీర నివాస, కురువపుర నిలయ, నీ లీలలు అనన్యములు, నీ సంకల్పములు దివ్య సంకల్పములు. నిన్ను నమ్మిన భక్తులను చేరదీసి కాపాడుటలో అనేక పద్ధతులను మార్గములను నిర్దేశించదవు. దేవాదిదేవ, సకల జ్ఞాన సంపదలతో కూడిన నీ దివ్య దర్శనములను కలిగించి నీ బోధలను లీలలను నా చేత పలికించుచున్నావు. కరుణించుము తండ్రి అని ప్రార్థించి ఇట్లు ప్రారంభించినారు. భక్తులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తాత్రేయుడే శ్రీపాదస్వామి. మన సంకల్పమునకు వారి సంకల్పం కూడా మిళితమైనచో ఈ ప్రకృతిలో ఏ కార్యమైనను నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వారి అనుగ్రహం లేనిదే ఎవ్వరూ స్వప్రయత్నంతో కనీసం దత్తక్షేత్రానికి రాలేరు, శ్రీవారి దర్శనం పొందను లేరు. సన్మార్గంలో ప్రవర్తించువారు ఎంత దూరాన ఉన్నా వారికి మార్గం తెలియచేసి తన ప్రేరణతోనే దగ్గరికి రప్పించుకుంటారు అని ఈ సంఘటన ద్వారా మనకు విషదమవుచున్నది. కావున ఎవరికైనా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగినప్పుడు ఉన్న చోటనే ఉండి తీవ్రముగా ప్రార్థించితే తప్పక ఆ స్వామి ఏదో ఒక విధంగా తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇది సత్యం. ఒకసారి దత్తక్షేత్రమైన మహోర్గఢలో తీవ్రంగా మనోవేదన పడుచున్న ఒక భక్తుని మొరలాలించి తమ దర్శనానికి వచ్చిన పిఠాపురం పండితులను యాత్రలోని భాగంగా మహోర్గఢ్ వెళ్లేలాగా సంకల్పించారు. వారి ద్వారా శ్రీపాద స్వామి వారు దత్తావతారులని, వారు కురోపురంలో ఉన్నారని తెలుసుకొని యోగానందుడనే బ్రహ్మచారి కొంతమంది సజ్జనులతో కలిసి బయలుదేరి శ్రీపాదుల వారి పాద సన్నిధికి ఎట్లు చేరుకున్నారో తెలుసుకుందాం అంటూ ప్రారంభించారు. యోగానంద స్వామి వారు కురోపురం చేరిన విధానం శ్రీ బాబా వారిట్లు చెప్పసాగిరి. అంకిత భక్తుల ఎడ సద్గురుని పాత్ర. శ్రీపాద స్వామి వారి అనుగ్రహంనకు దూరం దగ్గర అన్నది లేదు. ఈ విశ్వమంతయు వారి ఇచ్ఛానుసారం వర్తించుచున్నది. నిరంతర నామస్మరణం చేయు భక్తుడెంత దూరమున ఉన్నప్పటికీ వారి దృష్టి అతనిపై కేంద్రీకరించబడి ఉండును. ఆయన అన్ని జీవులను సమముగా ప్రేమించుచున్నను తన అంకిత భక్తుని భారమంతయు తాను స్వయంగా వహించును. ఇందు సందేహం లేదు. తల్లికి తనయుని యందు అపార ప్రేమయుండును. ఒక్కొక్కప్పుడు వాడు తప్పు చేసినను దండింపక సమర్థించును. తండ్రి తనయుని దండించినను అతను కోరినవి సమకూర్చును. కానీ గురువు అతనిని పెడమార్గమున పోనీయక నిరోధించును. అతడు కోరినవి ఇవ్వడు, తాను ఇవ్వదలిచినవే వానికి శ్రేయస్కరమని తెలుపును. సద్గురువును నమ్మిన వారికి తల్లి, తండ్రి, గురువు అన్నీ ఒకే గురు రూపమే. కావున సద్గురునికే బాధ్యతలు మెండు. అంకిత భక్తుని పట్ల సద్గురుడు ప్రేమ, దండన, బోధన, శిక్షణ అన్నీ నిర్వహించును మరియు సంరక్షణాభారము కూడా వహించును. కాబట్టి శ్రీపాద స్వామి దర్శనానికై బయలుదేరిన యోగానంద బ్రహ్మచారి మరియు ఆ భక్త బృందాన్ని చక్కని మార్గంలో నడిపించి తన చెంతకు చేర్చుకున్నారు. వారికి మార్గమధ్యంలో ఎట్టి కష్టాలు, అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడినారు. మహోర్గఢ్లో సహ్యాద్రి పర్వతంలో గల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య సన్నిధిలో నివసించే యోగానంద బ్రహ్మచారి అచట గల వారందరికీ
కురువపుర యాత్ర విషయము తెలుపగా అనేక మంది సజ్జనులు శ్రీపాదస్వామి వారిని సందర్శించుటకు సంసిద్ధమైనది. అందరూ సుమారు 50 మంది భక్తులైనారు. అందులో కొందరు సాధకులు, భిక్షకులు కూడా కలరు. వారిలో కొందరికి మార్గము సుపరిచితమే. వారు అనేకమైన క్షేత్రాలు దర్శించుకుంటూ అనేక దినములు ప్రయాణించి భీమా కృష్ణా సంగమం అనగా నివృత్తి సంగమం చేరి అచ్చట స్నానాది అనుష్ఠానములు చేసుకున్నారు. వారికి అక్కడ శ్రీ దత్త భీమేశ్వరుల దర్శనం అయింది. వారు అక్కడి నుండి కృష్ణానదికి ఉత్తర తీరంలో ప్రయాణం సాగించి మరుసటి దినము యాత్రా బృందం వారు పంచదేవ పహాడునకు చేరుకున్నారు. ఆ సమయానికి ఆ గ్రామ పెద్ద మరియు ఉత్తమ బ్రాహ్మణుడైన శ్రీ రామాచార్యుల తండ్రి గారి సంవత్సర తిథి కార్యక్రమం జరుగుచున్నది. శ్రీ రామాచార్యుల తండ్రి పేరు నారాయణాచార్యులు. ఆయన పండితుడు, దాత, ధార్మికుడు. వారి వలన లాభపడిన కుటుంబాలు ఆ పరిసర గ్రామాలలో ఎన్నో కలవు. వారు పేద బ్రాహ్మణులకు విద్యాదానము, వివాహములు, అన్నదానములు ఎన్నో చేయించారు. మితభాషి, స్నేహశీలి, గ్రామంలో అన్ని వర్గాల వారితోనూ సమభావంతో ప్రవర్తించేవారు. వారి శరీరం చాలించి ఆ రోజుకొక సంవత్సరం అయినది. అందువలన వారి కుమారులు శ్రీ రామాచార్యులు, ఉలికుంఠాచార్యులు, మనుమలు, ముకుందాచార్యులు, సుదర్శనాచార్యులు అంతా కలిసి వారి బంధుమిత్రులందరినీ ఆహ్వానించి పితృతిథి చేయుచున్నారు. సరిగ్గా కర్మకు విచ్చేసిన బ్రాహ్మణుల భోజనం పూర్తయి బంధుమిత్రులు భోజనంకు కూర్చుండబోవు సమయంలో మహోర్గడి యాత్రా బృందం ఆ గ్రామంనకు చేరిరి. గ్రామస్తులు వారిని శ్రీ రామాచార్యుల ఇంటికి తీసుకుని వచ్చిరి. ఈ విషయం తెలుసుకుని శ్రీ రామాచార్యులు వెంటనే వారిని భోజనమునకు ఆహ్వానించిరి. యాత్రికులందరూ వారి ఆహ్వానమును మన్నించి వారింట భోజనం చేసినారు. తదుపరి యోగానంద బ్రహ్మచారి తమ రాకకు నిమిత్తం తెలుపగా వారి బంధువులలో కొందరు అంతకు పూర్వమే ఈ విషయం విని ఉన్నారు. అటువంటి దివ్య శక్తి సంపూర్ణుడైన దత్తావతారుడైన స్వామి ఇప్పుడు ఇక్కడే ఉన్నారని తెలిసింది. వారిని దర్శించాలని మేము కూడా అనుకుంటున్నాము. ఈ యాత్రా బృందంతో మనము కూడా కలిసి ఆ దివ్యమూర్తిని దర్శించుకుందాము పదండి అనగా స్త్రీలు కొందరు మేము కూడా వస్తామన్నారు. అంతా కలిసి శ్రీ స్వామి దర్బారు ప్రదేశంకు బయలుదేరి శ్రీ స్వామి వారు నిత్య కృత్యములు భిక్షమున్నగునవి ముగించుకుని కురోపురం పోవుటకు బయలుదేరుచుండిరి. వీరి రాకను గమనించి శ్రీపాద స్వామి వారితో మీరందరూ నేటికి కురోపురం రండి, అచ్చటనే కలుసుకుందామని ముందుకు సాగిరి. అప్పుడు మహోర్గఢ్ నుంచి వచ్చిన యోగానంద బ్రహ్మచారి యాత్రా బృందమును తోడుకొని శ్రీ రామాచార్యుల కుటుంబ సభ్యులు బంధువులను తోడుకొని నది దాటించి శ్రీ స్వామి సన్నిధికి చేరుకునిరి. కృష్ణా నదిలో స్నానములు ముగించుకుని వారందరూ కురోపురంలో శ్రీ స్వామి సన్నిధానం చేరుకుని శ్రీపాద స్వామికి మొక్కి సభలో కూర్చుండిరి. శ్రీ స్వామి వటవృక్షం కింద కూర్చుని వారి నమస్కారములను స్వీకరించి అందరినీ ఆశీర్వదించిరి. అందరిపైన అపార కరుణ వర్షించే చల్లని చూపులను ప్రసరింపచేయుచున్న ఆ దివ్య సుందర సుకుమార పురద్రూపి అయిన శ్రీ స్వామివారి దర్శనమునకు పులకరించి వారి దివ్యతత్వమును, వారి లీలలను తెలిసినంత వరకు మనసులో స్మరించుకుంటూ నిశ్శబ్దంగా ఉన్న తరుణంలో శ్రీ స్వామి సమయస్ఫూర్తితో యోగానంద బ్రహ్మచారిని ఉద్దేశించి ఇట్లు ప్రశ్నించిరి. ఓ సాధక, నీ మనసులో ఏదో అడగాలని అనుకుంటున్నట్లు తోచుచున్నది. శ్రీ దత్తాదేశము మేరకు ఎంతో ప్రయాస కోర్చి ఇంత దూరం వచ్చినావు. నీ సందేహములను తీర్చుకునే అవకాశం ఇప్పటికి కలిగినది కదా, చెప్పుము, నీవేమి అడగదలిచితివో అనగానే యోగానంద బ్రహ్మచారి మనసు ఆనంద పరవశమైనది. ఆహా, స్వామి నిజముగా దత్తావతారుడని అన్నందుకిదే నిదర్శనము. నా అంతరంగము వారికి విషదమైనది. వారి పలకరింపునకు అతి సుందరమైన భావనలు పొంగి మనసు తన్మయత్వమునందు గొంతు గదద్గము కాగా, స్వామి, నా మనసు నెరిగిన స్వామిని ప్రశ్నించుటకు నేనెంతటి వాడను ప్రభో అని ఇంకా నోర్విప్పక మనసులోనే తలంచుచున్నంతలో కృష్ణానదికి దక్షిణ తీరంనున్న రాయచూరు మరియు పరిసర గ్రామవాసులు అదే సమయానికి శ్రీ స్వామి వారిని దర్శించుకోవాలని నది దాటి పురోపురం చేరి వడివడిగా వచ్చి నిశ్శబ్దంగా సభలో సర్దుకొని కూర్చున్నారు. శ్రీ స్వామి వటవృక్షం కింద కూర్చుని ఉండగా సభలో వారంతా స్వామిని దర్శిస్తూ ఆనందంతో పొంగిపోయారు.
సభంతా నిశ్శబ్దంగా ఉంది. స్వామి ఏమి చెప్తారో విందామని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీ స్వామి చిరునవ్వుతో అందరినీ కలే చూశారు. శ్రీ యోగానంద బ్రహ్మచారి స్వామికి నమస్కరిస్తూ, దేవాదిదేవ, దివ్య ప్రభవ, యోగేశ్వరేశ్వర, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాతీత, మా మదిలో హృదిలో నీవే నివసించుచుండగా నీ వద్ద మాకు సందేహము అన్నవి ఏమి కలవు? కానీ మీ వాగామృతమును ఆస్వాదించవలెనని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. సద్గురు ముఖతః మేము తెలుసుకునవలసినది ఎప్పుడూ ఉంటుంది. నాతో వచ్చిన వారందరూ శ్రీ దత్త భక్తులు, సాధకులు, నిరంతరం ధ్యానము ద్వారా సద్గురు అనుగ్రహం పొందకోరువారు. అందుచేత సద్గురుని లక్షణములు మరియు సత్శిష్యుల లక్షణములు తమ ముఖతః వినిపించిన ఎడల మా సాధన పటిష్టమై మా జన్మ సార్థకత నొందగలదని ఆశపడుచున్నాను. స్వామి మా యందు దయతో అనుగ్రహించుడని వినయపూర్వకంగా విన్నవించగా అతని కోరిక ధర్మసమ్మతమైనదని శ్రీపాదస్వామి ప్రసన్నులైనారు. శ్రీపాదులందరిపైనను సంపూర్ణమైన అనుగ్రహ దృష్టి కురిపించు దృక్కులను సారించుచు చిరుదరహాస ముఖార విందముతో, భక్తులారా, సాధు పురుషులారా, ఈతడు అడిగిన ప్రశ్న చాలా ఉదాత్తమైనది, అత్యంత విశిష్టమైనది. సద్గురుని లక్షణములు, సత్శిష్యుని లక్షణములను తొలుతగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి ఉన్నాడు. అది ఏ గురుగీత. తర్వాత ఎందరో ఎన్నో విధముల దాని ప్రభావములను విశదీకరించి ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తన చెలికాడు భక్తుడైన ఉద్ధవునకు చేసిన గీతా బోధయందు దీనిని మరింత విశదముగా విపులముగా వర్ణించి బోధించారు. అందరూ శ్రద్ధగా శ్రవణం చేయండి. ముందుగా మీకు సద్గురుని తత్వం అవగతమయ్యేలాగున వివరిస్తాను. శంకర భగవత్పాదులిట్లు సెలవిచ్చి ఉన్నారు. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. మూర్ఖమైన మనసా, పుట్టుట గిట్టుట తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు, తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టక మానదు. ఇది సకల జీవరాశులకు వర్తించు విషయము. కానీ అన్ని జీవరాశులలోనూ ఉత్తమమైన మానవ జన్మనెత్తిన వాడు ఈ విషయాన్ని విచారణ చేత తెలుసుకొని మానవ జన్మను సార్థకమునరించుకొనవలెను. అది ఎట్లనగా, జనన మరణ సంసార చక్రము నుండి తప్పించుకొనుటయే, అనగా మరణము పొందకుండుట, అమృతత్వము సాధించుట. జీవిత కాలంలో వచ్చు కష్ట నష్టములను అపార సహనంతో సహించుట. అది ఎట్లు సహించగలడనగా, తనకు కలుగు బాధలకు కష్టాలకు తన పూర్వకర్మ విశేషములే కారణమని గ్రహించినచో సహన శక్తి కలుగును. అట్లు కాక తన కష్ట నష్టాలకు ఇతరులే కారకులని నిందించువారు మరింత పాపకూపములో పడి జనన మరణ చక్రంలో తిరుగుచునేయుందురు. దీనికి ముగింపు లేదు. కాబట్టి మానవుడు వివేకంతో జ్ఞానంతో తన అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి. తన లక్ష్యం మోక్షం వైపు మరలాలంటే సద్గురువును ఆశ్రయించాలి. తన క్షేమం కోరుకునేవాడు ఇతరులను హింసించరాదు. ద్రోహ చింతన కలవానికి శాంతి లభించదు. నిరంతర భీతితో అశాంతితో ఇంకనూ హింసా మార్గంలోనే ముందుకు పోతూ ఉంటాడు. వివేకుడైన మానవుడు ఉద్రేకమును ఉపశమింపచేసుకున్న నాడు సత్పాత్రుడవును. సద్గురు అనుగ్రహంతో, బుద్ధిబలంతో, ఉపాయంతో కర్మబంధాల నుండి బయల్పడవలెను. ముక్తి అనునది ఒకరిచ్చినది కాదు, స్వయం కృషి చేత సాధన చేత సాధించదగినది. సద్గురు బోధ శ్రవణం చేయనిదే కర్మతత్వము అవగతం కాదు. నిష్కామ కర్మ ఎట్లు ఆచరించవలెనో సద్గురు సన్నిధిలోనే నిర్వహవలెను. ఆ మార్గనిర్దేశకుడు దేశికుడు సద్గురువే. ఆ గురుదేవుని ఇట్లు సంభావించదగును. గురుర్దేవో పరో ధర్మో గురురేవ పరాగతి, యస్య దేవో పరా భక్తి యథా దేవో తథా గురు. గురు
సబ్రహ్మవిత్ పరం శ్రేయాదితి వేదానుశాసనం. గురువే శ్రేష్టమైన ధర్మము, గురువే శ్రేష్టమైన పరము. ఎవనికి దైవమందు అధిక భక్తి ఉన్నదో అట్లే అధికమైన భక్తి శ్రద్ధ గురువు నందు ఉండవలెను. ఇట్లు గురువే దైవమని భావించి భక్తి చేయు వాడు బ్రహ్మము యొక్క నిరంతర భావన చేత తానే బ్రహ్మమగుచున్నాడు. ఇది వేదానుశాసనము అనగా ఇది వేదముల యొక్క ఆజ్ఞ. సద్గురువును ఆశ్రయించని వానికి 100 కోట్ల కల్పములైనను స్వరూప జ్ఞానము కలగదు. గురూపదేశం పొంది గురుబోధను తలదాల్చి గురువును సేవించు వానికి గురుకటాక్ష లేశమాత్రము చేత అతి శీఘ్ర కాలంలోనే తత్వజ్ఞానం అనగా పరబ్రహ్మ జ్ఞానము కలుగుచున్నదని ఉపనిషత్ ప్రమాణము చేత తెలియబడుచున్నది. కావున విధిగా శిష్యుడు సద్గురుని చేరవలెను. గురుభక్తి నిరతుడైన వానికి జీవిత లక్ష్యమైన మోక్షము కరతలామలకము. నాయనలారా, సద్గురువు యొక్క అవసరమును పురాణంలో చెప్పబడిన విధానమును చెప్పదను వినుడు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.